ఒకవేళ నువ్వు చెడు చేయాలనుకుంటున్నావు అనుకో, నీకు ఆలోచన వచ్చినప్పుడు చంపేస్తాను నేను. అలాంటి మెంటాలిటీ అంటే కక్షపూరితంగా చేస్తుంది ఆ గవర్నమెంట్ అనేది నిర్వహణ. అది పోలీసులు అడ్డు పెట్టుకుని టీడీపీ కూటమి గవర్నమెంట్ చేయని తప్పు చేయట్లా, అలా చేస్తుంది కదా. అంటే పాలన పక్కన పెట్టి అరెస్టులు చేస్తున్నారు అనుకోవచ్చా? రెడ్ బుక్ రాజకీయం నడుస్తుంది ప్రస్తుతానికి. అది నా దృష్టిలో అది ఖచ్చితంగా ఈవీఎం ట్యాపింగ్ జరిగింది, పక్కా జరిగింది. కొన్ని వేల ఓట్లు పక్కా పడాల్సిన ప్లేస్లో వైసీపీకి 10 ఓట్లు 15 ఓట్లు పడతాం ఏంటి, కొన్ని చోట 1 ఓటు రావటం ఏంటి. పక్కా 100 మందిలో 90 మంది వైసీపీ అన్న చోట కూడా 1 ఓటు 10 ఓట్లు వచ్చిన సిచ్యువేషన్ ఉండే ఆంధ్రాలో. పక్కా ట్యాపింగ్ జరిగింది. జగన్ ఎత్తించలేక మోసం చేశారు అబ్బాయి, చేసేది ఏం లేదు. పైన మోడీ తాత, ఆ తాతని కింద తెంగితే సెట్ అయిపోయింది మొత్తం. కింద ఈ హౌలైనా కొడుకు ఎట్లా అంటే సోనియా గాంధీని ఎదిచ్చాడు అధికారం ఉన్నప్పుడు జగన్. జగన్ బచ్చా అనుకోవచ్చు, ఆ టైంలో రాజకీయంలోకి వచ్చాడు కదా, బచ్చా అనుకోవచ్చు. ఆ టైంలోనే ఎవరిని లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి రాజీనామా చేసి పార్టీ పెట్టి నిలబడ్డాడు. ఆంధ్రాలో కాంగ్రెస్ లేకుండా తుడిచేశాడు. ఇంటర్నేషనల్ పార్టీలతోనే ఫైట్ చేసినవాడు ఈ స్టేట్ పార్టీలు ఎంత తెలుసుకుంటే జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన మెంటాలిటీ మార్చుకున్నాడు. అది సో ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. సో ఫైనల్గా జగన్ గారు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? చేస్తే అక్రమంగా కేసులు పెట్టి చేయాల్సింది తప్పించి నిజాయితీగా జగన్ కేసులు జైల్లో పంపించాలనే అవకాశం అయితే రాదు వాళ్ళకి, కూటమి ప్రభుత్వానికి. అంతదాకా అవసరం లేదన్న. అసెంబ్లీలో ప్రతిపక్షం ఏమని చాలు అంటే ఎవరికి నెక్స్ట్ సెకండ్ ఓట్ షేర్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకే కదా ప్రతిపక్షం. అక్కడ 3 సీట్లు వస్తే బీజేపీకి ఇవ్వలేదా? ఎందుకు భయం? వీళ్ళు 3 ఉన్నారు కదా. జగన్కి ఒక్కసారి జగన్కి ప్రతిపక్షం ఓటాకి ఎందుకు అంత భయం? ఆయన కనుక అసెంబ్లీకి వచ్చానుకో, మళ్ళీ పాత జగన్ అయ్యాడనుకో, ఎవరికి మాటలు ఉండవు. అసెంబ్లీకి వస్తుంది ప్రజల సమస్యలు. అవును, మొన్న వెళ్ళినప్పుడు కూడా అదే అడుగుతున్నాను. ప్రజల సమస్యలు మీ దగ్గర తీసుకోవాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి, మేము క్వశ్చన్ చేస్తే అవకాశం ఉంటుంది, మాకు మాట్లాడే టైం ఉంటుంది, మాకు ఆ హోదా ఇవ్వనప్పుడు మాకు మాట్లాడే టైం ఇవ్వరు మీరు అని చెప్పి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఆ గవర్నర్ దగ్గర వచ్చినప్పుడు వీళ్ళు గట్టిగా అరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? పేపర్లు ఇలా పెట్టుకుని వస్తున్నారు. జగన్ బాగానే కూర్చున్నాడు, సింహంగా కూర్చున్నాడు. ఆయన సింహమే ఎంత కాదన్నా అవునన్నగా సింహం ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇటు తీసి ఏదో మేక దగ్గర నుంచి 4 మాటలు దింగడం కాదు. ఆయన పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కాదు, కొన్ని రాజకీయాల పరంగా కొన్ని చేసే పనులు నాకు నచ్చం. కొంతవరకు మంచి అనుకోవచ్చు, కొంతవరకు బ్యాడ్ అనుకోవచ్చు నా దృష్టిలో. వాళ్ళు సోషల్ మీడియాలో ఇచ్చినంత హైప్, అంటే మంచి ప్రభుత్వం అని చెప్పి ఇచ్చేంత హైప్ గ్రౌండ్ ఇవ్వడం లేదు. జగన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క నెల ఏదో పథకం అని ఏదో ఒక అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు, కళ్ళ చూసినవాడిని. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన సల్మాన్ సింగ్ 1,00,000 కోట్లు అప్ చేశారు. ఏముంది? ఎవరికి ఇచ్చారు? 1,00,000 కోట్లు అప్ చేసి ఏం చేశారు? అన్ని రేట్లు పెంచారు. 60% నిత్యావసర వస్తువులు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. మొన్న జగన్ గుంటూరు రైతుల సమస్యలు తెలుసుకుందని చెప్పి వెళ్తే ఆయన మీద కేసేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కదా అని. అంతకుముందు వీళ్ళు విజయవాడలో ఫంక్షన్ చేసుకోవచ్చా మ్యూజిక్ తమని పిలుచుకుని? వీళ్ళందరూ కూర్చొని చేసుకుంటే అది కేసులు పడదు, దానికి ఎలక్షన్ కూడా అడ్డు రాదు. ఒక జగన్ రైతులు రోడ్డు మీద నుంచి ధర్నాలు చేస్తున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళ సమస్య తెలుసుకుందని చెప్పి వెళ్తే జగన్ మీద కేసు. కనీసం Z+ కేటగిరీ పోలీస్ సెక్యూరిటీ కూడా లేదు, ఒక్క పోలీస్ కూడా లేడు అక్కడ. వీళ్ళే అయినా కూడా జగన్ వెళ్ళిన తర్వాతనే మిర్చికి మద్దతు ధర కూడా వచ్చినట్టు ఉంది. వితిన్ ఈవినింగ్ కల్లా చంద్రబాబు లెటర్ రాశారు కదా పిఎంకి, మోడీకి. మోడీలో లెటర్ రాశారు. అంత భయం ఎందుకు? జగన్ గ్రౌండ్ ఒకసారి గేమ్లో దిగాడంటే పడిపోవాల్సింది, పడిపోవాల్సింది ఎవరికైనా సరే. ఆయన వింటేజ్ ఇంకా మీకు నాకు తెలిసి తెలంగాణలో మ్యాక్సిమం తెలియదమ్మా మీకు, ఆంధ్ర గురించి ఆయన సంగతి నాకు బాగా తెలుసు. అది ఆయన ఒకసారి అసెంబ్లీకి వచ్చాడంటే పాత జగన్ ఏంటంటే అవసరం లేదు బ్రో. 29లో మళ్ళీ లేకపోతే జమ్నీ ఎలక్షన్ వచ్చిన 28లో కానీ 27లో కానీ అయిపోయినాయి. ఇప్పుడు అరెస్ట్ అయితే ఇప్పుడు మనం ఎక్కడైనా ఉన్నాయి, తెలంగాణ ఉన్నాయి, ఆంధ్ర ఉన్నాయి. ఒక పర్సన్ని మనం జైలుకి పంపించామంటే, జైలుకి వెళ్ళి వచ్చామంటే వాడిని బ్యాడ్గా చూడటం కంటే హైప్ చేస్తున్నాం మనం. అది అలా అంటారా? లేకపోతే జైలుకి వచ్చిన వాళ్ళందరూ సీఎం అవుతున్నారు అది అని సింపతి పెరిగింది. నేను ఎంత పక్క జగన్ పార్టీ అయినా సరే, ఒక చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు జగన్ నాకు చాలా బాధ అనిపించింది. ఆ వయసులో ఎంత కోపమైన ఉన్నాయి, జగన్ కొంచెం చేయడం కరెక్ట్గా అనిపించింది. సో ఫైనల్గా జగన్ సీఎం అయితే రాజారెడ్డి పాలనే అని కూడా కొందరు అంటున్నారు. మంచి వాళ్ళకి మంచి, నువ్వు ₹1 దానం చేస్తే నీకు ₹10 దానం చేసే గుణం జగన్మోహన్ రెడ్డికి ఉన్నదని నేను చాలామంది విన్నా. నాకు అర్థమైనందుకు మైండ్ సెట్గా అదే. ఒకవేళ నువ్వు చెడు చేయాలనుకుంటున్నావు అనుకో, నీకు ఆలోచన వచ్చినప్పుడు చంపేస్తాను నేను. అలాంటి మెంటాలిటీ.